ఇక్కడ ఏం జరిగిందన్న విషయం ఈరోజు అంతే అన్నారు కదా. నాకు తెలిసి అఖిలేష్ యాదవ్ ఇక్కడ పిలిచాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నాడు కదా. అఖిలేష్ యాదవ్ కూడా అన్నారు ఇక్కడ పిలిచాడు అంటే పిలుచుకున్నాడు, ఆయన పిలుచుకొని వెళ్ళాడు. ఓకే, వాస్తవాలు తెలుసుకుంటే అది మంచిదని నా అభిప్రాయం. వాస్తవాలు కూడా తెలియదు అన్నారు అంటే అక్కడ పెట్టిన ఫోటో ప్రతిదీ కూడా రక్తంతో కల్పించేసరికి నిజమే అనుకున్నట్టున్నారు. అఫ్కోర్స్ మా దగ్గర అసలు ఫోటోలు ఉన్నాయి, నిజం ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఆ ఫేక్ పార్టీ దగ్గర ఫేక్ ఫోటోలు ఉన్నట్టుగా అలా కాదు. అంతే, అది అధికారం పోయిన వెంటనే అన్నీ గుర్తొచ్చేస్తుంటాయి అనమాట. ప్రత్యేక హోదా, ప్యాకేజ్ అన్నీ గుర్తొచ్చేస్తాయి. అది అధికారం వచ్చింది అనుకోండి, ఏమంటాడు తెలుసా, దాని గురించి మనం మాట్లాడలేము, మనకంత శక్తి లేదంటాడు. 22 మంది నుంచి అంటే మడలు పెంచేస్తానన్నాడు. ఏమైంది? అది కాదు కదా. ఈరోజు నెల రోజుల్లో 2 సార్లు ఢిల్లీ వెళ్ళి 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో మనం పెట్టించుకోగలిగామంటే అదే చంద్రబాబు నాయుడు గారు. అలా కాదండి, ఈ విషయం మీరు అడిగినప్పుడు నేను ఒకటి గుర్తు చేయాలి మీకు. ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే తల పొగరుగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి వైపు చూసి, నీ వైపు నుంచి అటు నుంచి ఇటు ముగ్గురిని తీసుకొస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఒక డైలాగ్ ఉంది. ఒకవేళ మీరు మర్చిపోయినా ఒకవేళ నన్ను చూపించమంటే ఏదో సందర్భంలో నేను చూపిస్తాను. అంటే ఆ రోజు ప్రతిపక్ష హోదా కలగడానికి ఇంత సీట్లు కావాలి అన్న ఆలోచన అయితే ఆ రోజు ఉంది. మరి ఈ రోజు లేదా? అది ఈరోజు లేదా అండి? అడుక్కుంటే వచ్చేది ప్రతిపక్ష హోదా. బాబాయ్, ఈయన ఏంటంటే ఆ రోజు ప్రత్యేక హోదా గురించి అడిగాడో అడుక్కున్నాడో మాకు తెలియదు, కానీ ప్రతిపక్ష హోదా గురించి మాత్రం లిటరల్లీ అడుక్కుంటున్నాడు. అంటే కొంతమంది గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచి